అసలు అమెరికా ప్రాబ్లం ఏంటి, ట్రంప్ ప్రాబ్లం ఏంటి, టారిఫ్స్ విషయంలో రష్యా, భారత్ అండ్ పాకిస్తాన్ అండ్ చైనా వీటి పాత్రలు ఏమిటి, భారత్ ఏం చేయబోతోంది, ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ తీసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. అసలు డొనాల్డ్ ట్రంప్ ప్రాబ్లం ఏంటి? 25% టారిఫ్ భారత్ మీద వేయడం, ఆగస్టు 1, 2025 నుంచి అది అమల్లోకి వస్తుంది అనడం. అయితే ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తుంది అని మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది. ఏదేమైనప్పటికీ, వారం రోజులు తేడా ఉన్నప్పటికీ, వార్త ఏదైనప్పటికీ అందులో అంతరార్థం ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. నిజానికి ఈ వీడియో చాలా మీకు కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండ్ బ్రాడ్గా ఇన్ఫర్మేషన్ నేను సేకరించి రీసెర్చ్ ఓరియంటెడ్గా దాన్ని తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక లెంతీ వీడియో అని మీరు అనుకోకుండా ఖచ్చితంగా అసలు అమెరికా ప్రాబ్లం ఏంటి, ట్రంప్ ప్రాబ్లం ఏంటి, మధ్యలో రష్యా, భారత్ అండ్ పాకిస్తాన్ అండ్ చైనా వీటి పాత్రలు ఏమిటి, ఈ టారిఫ్స్ విషయంలో మరి భారత్ ఏం చేయబోతోంది. ఎందుకంటే 25% పడిందంటే చాలా డేంజర్గా ఉంటుంది సిచ్యువేషన్. అదంత ఈజీ కాదు. మనం తట్టుకోగలం అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా అది నిజానికి మన భారత్ చేసే ఎక్స్పోర్ట్స్ మన జీడిపిలో ఒక 2% వరకు ప్రభావం చూపెడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2025లో 6.4 ఉంది. అందులో 2% మనం ఈ ఎక్స్పోర్ట్స్ ద్వారా చేస్తున్నాము అంటే ఆల్మోస్ట్ ఒక అంచనా ప్రకారం రేపు రాబోయే రోజుల్లో మన జీడిపి కూడా తగ్గిపోయి 5.9కు చేరే అవకాశం కనపడుతోంది 4th క్వార్టర్లో అనే అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అంటే జీడిపి తగ్గుతుంది. అండ్ ఇంకొకటి సింపుల్గా చెప్తా నేను. సో నేను అన్నట్టుగానే ఇది పెద్ద వీడియో అనుకోకుండా జాగ్రత్తగా వినండి, ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఈ వీడియో చూసి మన మిత్రులకు కూడా షేర్ చేయండి దయచేసి. మనము మన జాతీయతను కాపాడుకుంటూ నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన అంశాలను మనం మాట్లాడుకుంటూ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇది షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అయితే సింపుల్ లైన్లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న భారత్ మామిడి పండ్లు అమెరికాకు వెళ్ళాయి. అమెరికాలో అక్కడ పోర్టు దగ్గర ఆగిపోయాయి. అంటే మనం వాళ్ళు దాన్ని ఇంపోర్ట్ చేసుకునే పాయింట్ దగ్గర మొత్తం ఆగిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ చేయబట్టి ఆ మామిడి పండ్లన్నీ పాడైపోయాయి అంటూ కొన్ని లక్షల నష్టమని ఒక వార్త చాలామంది వినుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా నష్టం వస్తుంది అని కనుక ఆలోచిస్తే, మనకు సంబంధించి ఎన్నో చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా అమెరికాకు సముద్ర మార్గం ద్వారా వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భంలో ఇవి ₹1,00,000 ఉందనుకోండి, ఈ ఎక్స్ట్రా టారిఫ్ల వల్ల 25% టారిఫ్ అంటే ఎంత ట్యాక్స్ పడుతుంది? ఎక్స్ట్రా 25% పడుతుంది. అంటే ఆ లక్షకి ఇంకో 25,000 ఎక్కువ కట్టాలి అని కనుక అక్కడ లెక్క తేలిందంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పండి. అంటే రొయ్యల్ని పండించే వాళ్ళు, అంటే రొయ్యల వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇట్లానే మామిడి పండ్లను అటు పంపించేవాళ్ళు, సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ టారిఫ్స్ వాళ్ళ మీద డైరెక్ట్ ప్రభావం చూపెడతాయి. ఇదొకటే కాదు, తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు, క్లోతింగ్ విషయంలో, బట్టల విషయంలో కావచ్చు, చాలా మనకు సంబంధించి చాలా అంశాలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి అమెరికాకి. సో వాటన్నిటి మీద ప్రభావం పడుతుంది. అవి ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్గా మన చాలామంది ఉద్యోగుల జీవితాల మీద, వ్యాపారుల జీవితాల మీద ప్రభావం చూపెట్టబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతినబోతోంది. నిజంగా ఈ మెరైన్కి సంబంధించిన ఈ విషయంలో, ఈ సీ ఫుడ్ విషయంలో చాలా దెబ్బతినబోతోంది. అది ప్రభావం రాబోయే రోజుల్లో కనపడుతుంది అండ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతోంది ఇదంతా. సో ఇట్లాంటి కీలకమైన విషయాలు మాట్లాడుకుంటూనే ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే, డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్ వేయడం అండ్ ఇంకొక బాంబు కూడా పేల్చాడు ఆయన. భారత్, రష్యా కలిసి చావండి. అంటే మన భాషలో చెప్పాలంటే 2 దేశాలు కలిసి గంగలో దూకండి, నాకైతే ఏ సంబంధం లేదు, మీవి 2 డెడ్ ఎకానమీస్ అన్నాడు ఆయన. ఈ డైలాగ్ వాడాడు, డెడ్ ఎకానమీస్ అని. అంటే 2 కూడా చచ్చిపోతున్న ఎకానమీస్ 2 కలిసి, 2 దేశాలు కలిసి గంగలో దూకండి అన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. దీన్ని భారత్ ఏ విధంగా తీసుకుంది అనే విషయం పక్కన పెడితే, రష్యా ఆల్రెడీ రెస్పాండ్ అయిందండి. రష్యాకి ప్రస్తుతం పుతిన్ ఉన్నారు ప్రెసిడెంట్గా, బట్ దానికి ముందు ప్రెసిడెంటు దిమిత్రి అని ఉన్నారు. ఆయన చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చూడు అమెరికా, డొనాల్డ్ ట్రంప్, ఇది నువ్వు అనుకుంటున్నట్టు ఇరానో లేకపోతే ఇరాకో లాంటి దేశాలు కావు, పాకిస్తాన్ లాంటి దేశాలు కావు, మాది రష్యా. నువ్వు ఎంత టారిఫ్లు వేస్తా అన్నా, నువ్వు ఇంకా ఇట్లాంటివి ఏవైనా మిస్బిహేవియర్ చేస్తా అన్నా కూడా ఇదంతా కూడా డైరెక్ట్ వార్కి దారితీస్తుంది. ఆ వార్ కూడా
రష్యాకి అమెరికాకి కాదు, నీ దేశంలో నీ ప్రజల మధ్యలో నీకు అంటే నీతోటి నీ ప్రజలకు నీ దేశంలోనే ఒక వార్ జరుగుతుంది అని రష్యా చెప్పింది. నిజానికి రష్యా చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. తన ఇంటెలిజెన్స్ అద్భుతం, తన డిఫెన్స్ సిస్టమ్స్ అద్భుతము, తన స్ట్రాటజీస్ అద్భుతంగా ఉంటాయి. బట్ ఏదేమైనా రష్యా మాత్రం ఒక 100% వార్నింగ్ అమెరికాకి ఇచ్చింది అనేది ఇందులో డౌట్ అయితే లేదు. ఇక భారత్ ఎట్లా రెస్పాండ్ అయింది అనే విషయానికి వస్తే భారత్ కొంచెం సంయమనం పాటిస్తోంది. ఎందుకంటే మనము ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా నుంచి మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ చైనా ఉంది, ఇంకా చైనా స్టోరీ కూడా ఉంది ఇందులో. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం. సో చాలా ఇంపోర్ట్స్ మనం రష్యా నుంచి చేసుకుంటున్నాం. ఈరోజు అమెరికా ఆంక్షలు పెట్టడం వల్ల మనకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో రష్యా నుంచి ఎన్నో బ్యారెల్స్ కంటైనర్స్ వచ్చి అక్కడ గుజరాత్ ఒడ్డులో ఆగి ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యారెల్స్ తీసుకుందామా, లేకపోతే ఇంకొకటి వార్నింగ్ ఇచ్చాడు ఆయన, ఒక బాంబు పేల్చాడు. ఏంటి అంటే ఈ 25%తో పాటు ఇంకా పెనాల్టీ వేస్తున్నా నేను. రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు, ఆర్మ్స్ కొంటున్నారు, డిఫెన్స్ సిస్టమ్స్ కొంటున్నారు, మీకు పెనాల్టీ వేస్తా, వీలైతే అది 100% పెనాల్టీ అవ్వబోతోంది అని బెదిరించాడు. కొత్త బాంబు ఇది, యాక్చువల్లీ లేటెస్ట్ బాంబు ఆయన పేల్చింది. సో ఇదంతా ఆలోచించి భారత్ గనక అడుగు వేద్దామా, నేషనల్ ఇంట్రెస్ట్, మన యొక్క దేశానికి సంబంధించి ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని అడుగు వేద్దామా అంటే మరి కొనాల్సిందే. ఒకవేళ అలా కొంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్రోటోకాల్స్ని పాటించకుండా బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే శాంక్షన్స్ విధించిన తర్వాత కూడా నువ్వు రష్యా దగ్గర నుంచి కొంటున్నావు అంటే మళ్ళీ దాని మీద డబుల్ పెనాల్టీ, లేకపోతే మనకు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి. కాబట్టి భారత్ ఆలోచిస్తోంది ఈ విషయంలో. కాకపోతే ఆయిల్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి డోలాయమానంలో ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి అయితే కొనొద్దు, తీసుకోవద్దు, డంప్ చేసుకోవద్దు అనే పూర్తి అఫీషియల్ ఆర్డర్స్ అయితే మనకు బయటికి రాలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం హోల్డ్లో ఉన్నాయి. ఏంటి మన పరిస్థితి అనే లెక్కలు అంచనా వేసే ప్రయత్నంలో ఉండనైతే ఉన్నాయి. ఇక ప్రైవేట్ కంపెనీస్, రిలయన్స్ కానీ, నయారా కంపెనీ, నయారా ఈ మధ్యకాలంలో మీరు పెట్రోల్ బంకులు కూడా చూస్తున్నారు నయారా అని. సో రిలయన్స్ కానీ, నయారా కానీ, ఇవి రెండు ప్రైవేట్ కంపెనీస్. ఇవి 100% రష్యా దగ్గర నుంచి కొనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. వీటికి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్లో భాగంగా ఏంటంటే ప్రపంచంలో ఎవడు ఎక్కడ ఏది రకంగా మునిగిపోయినా కూడా ₹70 పర్ అది అంటే ₹70 మాత్రమే తీసుకుంటారు. అప్స్ డౌన్స్తో సంబంధం లేదు, ఆ అగ్రిమెంట్ చేసుకుంటారు, 5 years అగ్రిమెంట్స్. సో ఆ రకంగా రిలయన్స్ అండ్ నయారా కంపెనీస్ మాత్రం వాళ్ళు చక్కగా ఇంపోర్ట్స్ అయితే చేసుకుంటున్నారు రష్యా నుంచి. అవి కొనసాగుతూ ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అవి ప్రైవేట్ కంపెనీస్, మిగతావన్నీ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కాబట్టి మనం ప్రభుత్వం తరఫు నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి. ఇది విషయం. ఇక మరోవైపు అమెరికా ఇట్లా టారిఫ్లు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే రష్యా మొత్తానికి వార్నింగ్ అయితే ఇచ్చింది. భారత్ ఈ ఆయిల్ విషయానికి వస్తే మరి ఎట్లా భారత్కి ఇక ఆయిల్ ఎట్లా రష్యా నుంచి కనుక ఇంపోర్ట్స్ చేసుకోకపోతే మన పరిస్థితి ఏంది అంటే, నిజానికి చెప్పాలంటే భారత్ ఒక 20 దేశాల దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేసే ప్రయత్నం ఒకటి ఇప్పటివరకు పెట్టుకుంది. కానీ ఈరోజు దాదాపు 47 దేశాల దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. సో రష్యా ఒకటే కాదు, రష్యాది సింహభాగం మనం కొనుక్కునేది. 38% వరకు మనము అంటే కంపారిటివ్లీ చైనా చేస్తే మనం 38% రీచ్లో ఉన్నాము చైనాతో కంపేర్ చేస్తే. బట్ ఏదేమైనా మనము రష్యా నుంచి సింహభాగం కొంటున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని ఆపాలి అంటే ఇతర సోర్సెస్ ఏంటి మనకు? ఇతర సోర్సెస్ అంటే బ్రెజిల్ ఉంది, తర్వాత సౌదీ అరేబియా ఉంది, ఇంకా కువైట్, ఒమన్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. ఆ రకంగా చూస్తే సౌత్ ఆఫ్రికా నుంచి మనము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. అమెరికాలో లాటిన్ అమెరికా సైడ్ నుంచి కూడా మనం ఉంటున్నాం. సో ఏ రకంగా చూసినా మరి ఈ ఇంపోర్ట్స్కి ఆల్టర్నేట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకోవాల్సిన పరిస్థితి. అలా గనక చూసినట్లయితే ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరగబోతుంటాయి మన భారత్లో. దాని ప్రభావం ఇంకా మళ్ళీ మీకు తెలుసు, పెట్రోలు, డీజిలు, గ్యాసు వీటన్నిటి మీద పడుతుంది. మరి అది కూడా ఆలోచిస్తోంది భారత్. మరి ఏంటి అంటే రష్యా నిజానికి ఇప్పటి వరకు కూడా చాలా కన్సెషన్ ఇచ్చింది. 2022 కంటే ముందు మనం రష్యాతోటి కేవలం అంటే 2021 కంటే ముందు కేవలం 3% మాత్రమే మనం రష్యా దగ్గర ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉండేది. కానీ రష్యా మీద ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించిందో, యుక్రెయిన్ వార్ నేపథ్యంలో ఎప్పుడైతే ఆంక్షలు విధించిందో, ఆ ఆంక్షల నేపథ్యంలో రష్యా ఏం చేసింది,
కంప్లీట్ డిస్కౌంట్కి దిగిపోయింది. రష్యా అక్కడ ఆయిల్ ప్రైజెస్ కంప్లీట్ డిస్కౌంట్ ద్వారా మనం విపరీతంగా పొందుతున్నాం. ఆ డిస్కౌంట్స్ని అడ్డం పెట్టుకొని మనం కూడా రష్యాతోటి ఆల్మోస్ట్ 40% వరకు ట్రేడ్ చేస్తూ ఉన్నాం. సో ఆ రకంగా ఇంపోర్ట్స్ తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఆఫ్ అంటే ఈ సింహభాగం అంతా కూడా రష్యా నుంచి మనకు ఆపుకుంటున్నట్టుంది. మరి మిగతా వాళ్ళ దగ్గర తీసుకుంటే రేట్లు 100% పెరుగుతాయి. అవి సామాన్య ప్రజల మీద అంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్ల మీద, నేచురల్ గ్యాస్ల మీద కూడా ప్రభావం చూపెట్టబోతోంది. సో ఇది ప్రస్తుతం భారత్ ఆలోచిస్తుంది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం? ఎందుకంటే మన జాతీయ విషయాల్లో మనము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్రోటోకాల్స్ని ఎక్కడ అధిగమించొద్దు. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతోంది భారత్. అండ్ డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ ఈ విషయంలో పగ తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. పగ తీర్చుకోవడం అంటే టిట్ ఫర్ టాట్. అందులో భాగంగా ఒక వార్త, ఇప్పటి వరకు ఉన్న వార్త ఏంటంటే F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ని భారత్ అమెరికా నుంచి ఒప్పుకునే విషయంలో ఎటువంటి ముందడుగు అయితే వేయదు, వెనకడుగు వేసే ప్రయత్నంలో ఉంది అని ఒక రిపోర్ట్ అయితే వస్తుంది. అందులో ఇంకా ఏమంటారు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. F-35 ఫైటర్ జెట్స్ కొనుక్కోండి మీరు అని చెప్పి ఒకప్పుడు ప్రధాని మోదీ అమెరికాకు వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట. సరే చూద్దాంలే అనుకున్నారు. ఎందుకంటే మనకు S-400 సిస్టమ్స్ రష్యా నుంచి ఉన్నాయి, సుఖోయిలు ఉన్నాయి, మిగ్లు ఉన్నాయి. ఇటు చూస్తే డొసాల్ట్ ఏవియేషన్ రఫేల్స్ ఉన్నాయి ఫ్రాన్స్ నుంచి. సో ఇవన్నీ మనకు ఉన్నప్పటికీ కూడా F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ 5th జనరేషన్ అండ్ ఇంకా వీలైతే అడ్వాన్స్, ఇవన్నీ కూడా మనము సరే ఆలోచిస్తామని చెప్పాం కానీ పెద్దగా అగ్రిమెంట్స్ అయితే ఏమీ చేసుకోలేదు. ఎందుకంటే F-35 కంటే అద్భుతంగా కూడా రఫేల్స్ ఉన్నాయి, మనకు ఆర్డర్ చేసాము అవి. అండ్ F-35లో కూడా మళ్ళీ అప్డేట్స్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకు కూడా ఈ F-35 విషయంలో కొంత కాపీ పేస్ట్ లాగా ఉన్నాయి ఆ దేశాలు. కాబట్టి మనకు అవి అవసరం లేదు, మనం డిఫరెంట్ టెక్నాలజీ అది రఫేల్లో వెళ్దాం అని అనుకున్నాం. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూస్తే మాత్రం F-35 కోసం అడుగు ముందుకు వేసే ప్రసక్తే లేదు అనే వార్త వినబడుతుంది. ఇది ఏ రోజైనా ఏ గంటలోనైనా నిజం కూడా కావచ్చు. అమెరికా మీద భారత్ ప్రతీకారం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు, ఒక్కసారి భారత్ గనక గట్టిగా ఊపిరి పీల్చుకొని అమెరికా మీద టిట్ ఫర్ టాట్ మొదలు పెట్టిందంటే, F-35 నుంచి గనక మొదలు పెడితే డిజిటల్ విషయంలో కావచ్చు, లేకపోతే డిఫెన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి వచ్చే ఇంపోర్ట్స్ విషయంలో కావచ్చు, మనం ఏ రకంగా గన ఈవెన్ ఇక్కడి నుంచి ఎంతో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అక్కడికి వెళ్ళిపోయింది అమెరికాకు. సో ఒక్కసారి గట్టిగా ప్రధాని మోదీ గనక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మేధో సంపత్తి తిరిగి రావాలి అని ఇదివరకు పిలుపునిచ్చారు. బట్ ఈసారి అఫీషియల్గా గనక పిలుపునిచ్చినట్లయితే, దానికి తగ్గట్టు ప్రోటోకాల్స్ గనక మార్చినట్లయితే అమెరికా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే చైనా లాంటి దేశం అమెరికాకు సర్వీస్ చేయదు. అమెరికాకి సంబంధించిన సోషల్ మీడియా ఏది కూడా చైనాలో ఉండదు, సపరేట్గా ఉంటుంది. అక్కడో ఇక్కడో కనబడ్డా కూడా, బట్ చైనాలో ఉండదు. చైనా తన సొంత జీవితం గడుపుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఉన్న పరిస్థితి. అట్లాంటిది భారత్ అమెరికాకి గనక సర్వీస్ అందించడం గనక మానేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అల్లకల్లోలం అయిపోతుంది అమెరికా. రాబోయే రోజుల్లో ఇది చూడొచ్చు మనం. అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయినా చేయొచ్చు అమెరికా. సో ఈ రకంగా భారత్ మీద అయితే మొత్తానికి ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్ కూడా కొంచెం డౌన్ అయ్యాయి, కోలుకోవడానికి టైం పడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కానీ లేకపోతే షేర్స్ విషయంలో కానీ ఎవరు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే అవి డౌన్ అవ్వడం ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల ప్రక్రియ మినిమం ఉంటుంది. అది మళ్ళీ కోలుకోవడానికి టైం పడుతుంది మార్కెట్స్. సో ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్ డౌన్ అయ్యాయి వెంటనే లాగేద్దామని మాత్రం దయచేసి అనుకోకండి. షేర్స్ కూడా ఈ రకంగా చూసినట్లయితే భారత్ కోలుకోవడానికి, అంటే ఇవన్నీ అనలైజ్ చేసుకుని వీటి మీద మనం రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి భారత్ రియాక్షన్ ఇవ్వడం కనుక మొదలు పెడితే ప్రధాని మోదీ తీసుకునే డెసిషన్స్ని బట్టి అమెరికా ఉంటుందా ఊడుతుందా అనే సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంది అసలు మజా. ఎందుకంటే మనందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎలాంటి పండుకోతి అనేది మనకు తెలుసు, వాడు ఎలాంటి పిచ్చోడు అనేది మనకు తెలుసు. ఈరోజు ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి భారత్ మీద ఉగ్రరూపం చూపెడుతోంది. ఈరోజు భారత్ రివర్స్లో గనక ఒక్కసారి తన స్ట్రాటజీని ప్లే చేస్తే మన స్ట్రాటజీ ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. ఆ తర్వాత అమెరికా పతనం కూడా స్టార్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయినా ఎందుకు మరి అమెరికాతో మనం ఎందుకు పెట్టుకోవాలి, అమెరికా మన మీద ఎందుకు పెద్దన్న పాత్ర పోషించాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. ఈ డౌట్కు కేవలం ఒకే ఒక సింగిల్ రీజన్ చెప్తాను. ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అమెరికన్ డాలర్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఈ భూమండలం మీద అమెరికన్ డాలర్ ట్రాన్సాక్షన్ అనేది హైయెస్ట్గా జరిగే ప్రక్రియ. కాబట్టి ఏ ట్రాన్సాక్షన్ ఆఖరికి రష్యాతో మనం ఆయిల్ కొనుక్కున్నా కూడా, లేకపోతే ఇంకెక్కడన్నా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకున్నా కూడా, ఏ దేశంతో ఏ రాష్ట్రంతో ఎట్లా చేసుకున్నా కూడా
అమెరికన్ డాలర్ అనేది అక్కడ మెయిన్ ప్లేస్ అవుతుంది. కాబట్టి అమెరికా పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అసలైన విషయం నేను చెప్తా ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాకముందే బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఇవన్నీ ఏం చేశాయంటే మెల్లిగా ప్లాన్ చేసి అసలు అమెరికా పెద్దన్న పాత్ర ఏమిటి, మనం కూడా అమెరికాకు ధీటుగా ఎదుగుదాం. ఈ పాయింట్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. బ్రిక్స్ దేశాలు ఒక కరెన్సీని ఏర్పాటు చేసే ప్రయత్నం ఒక అడుగైతే వేశాయి. డొనాల్డ్ ట్రంప్ రాకముందు జో బైడెన్ ఉన్నప్పుడు. జో బైడెన్ సరే అతని పరిస్థితి ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఈ బ్రిక్స్ దేశాల సదస్సుకు సంబంధించి ఒక మీటింగ్ జరగడానికి మాత్రం ఈ దేశాలన్నీ కూడా సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా, భారత్, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా అని చెప్పాను కదా. సో ఆ రకంగా అయితే డొనాల్డ్ ట్రంప్ ఈలోపు అధికారంలోకి వచ్చాడు. జనవరి 20, 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పక్కా బిజినెస్ మ్యాన్. అతనికి ప్రతి డాలర్ వెనక భాగోతం, ఆ డాలర్కి ముందు భవిష్యత్తు ఇవన్నీ కూడా కళ్ళగట్టినట్టు తెలుస్తాయి అతనికి. నిజంగా కూడా చాలా టాలెంటెడ్ ఈ విషయంలో. అతను ఏం చేశాడు, బ్రిక్స్ అనే ఈ సమూహ దేశాలు కనుక ఒక్కసారి ఇలా స్టెప్ పైకి వేస్తే, మనం కొంచెం నిద్రమత్తులో ఉంటే ఈ దేశాలు పైకి లేస్తే మాత్రం అమెరికా పతనం 100% అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిక్స్ దేశాలని తొక్కడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా అటు ఉక్రెయిన్ యుద్ధంలో ఆల్రెడీ రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి. చైనా విషయానికి వస్తే మరి చైనా కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా అంటే ప్రస్తుతం చైనా ఫ్రేమ్లో లేదు కాబట్టి చైనా బతుకుతోంది. కానీ 100% చైనాకు కూడా భవిష్యత్తులో అమెరికాతోటి థ్రెట్ కంపల్సరీ ఉంటుంది ఈరోజు మనకున్నట్టుగా. సో చైనాను దొక్కాలి, రష్యాను దొక్కాలి, భారత్ని దొక్కాలి ముఖ్యంగా. ఎందుకంటే భారత్ అటు రష్యాతో పెనవేసుకొని పోయింది. ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఆర్మ్స్ ఉంటుంది, అంటే డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి, పెట్రోలియం ఉంటుంది. అందుకే రెండు దేశాలు గంగలో దూకండి అన్నది అందుకే. సో ఆ రకంగా కక్ష తీర్చుకోవాలి అనేది డొనాల్డ్ ట్రంప్ అసలు ఉద్దేశం. సో ఈ బ్రిక్స్ కరెన్సీ కనుక పైకి లేచింది, ఒకసారి తయారయ్యి పైకి లేచిందంటే అమెరికా డాలర్ పతనం అయిపోయిందంటే భూమి అతలాకుతలం అవుతుంది. కానీ ఇది రాబోయే రోజుల్లో జరుగుతుంది. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా రష్యా, చైనా, భారత్ అనే దేశాలు ప్రత్యేక కరెన్సీతోటి అమెరికాను ఒక ఆట ఆడుకునే పరిస్థితి అయితే రాబోతుంది. ఇదొక భవిష్యవాణిలాగా నేను మాట్లాడడమే తప్ప ఇందులో ఎటువంటి స్టాటిస్టిక్స్ అయితే ప్రస్తుతానికి లేవు. బట్ ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మొత్తానికి ఓవరాల్గా ఉన్న సిచ్యువేషన్. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ మన మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు? ఇంకొక మాట అన్నాడు, డొనాల్డ్ ట్రంప్ మాకు మిత్రదేశమే కానీ మాకు ఇండియాకి పెద్ద ట్రేడ్ ఏం లేదు, తనకి రష్యాకి ఉంది, వాళ్ళిద్దరు కలిసి గంగలో దూకుతారు, డెడ్ ఎకానమీస్ రెండు కూడా, వీళ్ళిద్దరూ కిందికి వెళ్ళిపోతారు అని వార్నింగ్ ఇచ్చాడు. బట్ నిజానికి భారత ఎకానమీ మంచిగానే ఉంది, అమెరికా ఎకానమీ ప్రాబ్లంలో ఉంది. ఎందుకంటే జో బైడెన్ చేసిన పనులన్నింటికీ కూడా ఈరోజు పరాకాష్ఠలో ఉంది అమెరికా ఎకానమీ. అండ్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా దరిద్రంగా తయారైంది. సో ఇది సిచ్యువేషన్. ఇంకొకటి పాకిస్తాన్ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ తోటి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటగాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక చిప్పకూడు తినే దేశం, అడుక్కు తినే దేశం. ఆ దేశానికి ఎటువంటి భవిష్యత్తు లేదు కాబట్టి తన జుట్టును తన గుప్పిట్లో పెట్టుకుంటే అయిపోతుంది పాకిస్తాన్ జుట్టును అనే ఉద్దేశంతో ఎలా చెప్తే అలా తోలుబొమ్మలాగా ఆడుతుంది. కాబట్టి ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి ఆయిల్ డీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి బయటికి తీసి వాటిని రిఫ్రెష్ చేసే ప్రయత్నం, పాకిస్తాన్కి వీలైతే ఒక అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశము, ఆ సమయము ఇప్పుడు ఆసన్నమైంది డొనాల్డ్ ట్రంప్కి. అదే పని డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చేయబోతున్నాడు. భవిష్యత్తులో పాకిస్తాన్కి అనుకూలంగా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తించే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అండ్ రాబోయే రోజుల్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మన మీద అనేది కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. దయచేసి ఇది లెంతీ వీడియో అని మీరు బాధపడకుండా మన మిత్రులకు షేర్ చేయండి. దీని మీద ఒక అవగాహన వస్తుంది. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అండ్ అనాలిసిస్తో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.